అనంతపురం జిల్లాలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 2 కోట్లకు పైగా వసూలు చేసుకుని బిషాణా ఎత్తేశాడు ఘరానా మోసగాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుతాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా ఎవరు? అనంతపురం జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం జరిగిందని చెప్పవచ్చు. దాదాపుగా 150 మంది బాధితులు ఇవాళ సాయంకాలం వచ్చే క్రితమే అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తాము మోసపోయామని, పూర్తి స్థాయిలో డబ్బులు పోగొట్టుకున్నామని ఇక్కడికి రావడం జరిగింది. కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మినిస్ట్రీ పేరుతో, ఫారెస్ట్రీ మినిస్ట్రీ పేరుతో ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది. దాదాపుగా 150 మంది ఉద్యోగుల నుంచి, అదే ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల నుంచి 30,000, 40,000, 50,000 వరకు తీసుకోవడం జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఒక ఇద్దరిని అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అసలు ఏం జరిగింది అనే అంశంపై కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగింది, ఈ సంస్థ ఎలా ఏర్పడడం జరిగింది? ఇది అనంతపురం జిల్లాలో నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాంట్లో వెబ్సైట్ ఓపెన్ చేసి పచ్చిగా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకి చాలా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఉపాధి హామీ పనులు, వాళ్ళకి సంబంధించినటువంటి ముసలాల డబ్బులు అన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ చెల్లించడం జరిగింది. ఉద్యోగాలే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి, మీ అందరికీ కూడా మేము గ్యారంటీ ఇస్తాము, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అందరికి కూడా ఇస్తామని చెప్పినారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 350 మందితో మరి ఈరోజు 25,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని ఆ రకంగా వాళ్ళని మోసం చేసినట్టు పరిస్థితి ఉంది. 2 నెలల నుంచి జీతాలు ఇస్తామన్నారు, 2 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మోసం చేసినటువంటి వాళ్ళని పూర్తిగా మరి ప్రభుత్వం కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సంస్థ సంబంధించినటువంటిది కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ సంబంధించింది, ఫారెస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. ఈ ప్రసాద్ రెడ్డి అన్నటువంటి అతను దాదాపు 6 నెలల నుంచి ఓకే, ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఈ బాధితుడు సంబంధించి ఒక చెక్కు కూడా ఏదైతే ఉందో స్వచ్ఛంద సంస్థ, ఉద్యోగాలు ఇప్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ కూడా 40,000 సంబంధించిన HDFC బ్యాంక్ సంబంధించిన చెక్కు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇది సి రమాదేవి పేరు మీద ఉంది. అసలు ఏం జరిగింది, ఈ చెక్కు రిటర్న్ గా ఎందుకు దానిపైన అతను మాట్లాడు. సార్, మీరు ఎప్పుడు చేరారు? అసలు ఈ చెక్ మంత్ అయింది సార్ నేను కట్టి. నేను ఆటో డ్రైవరు. నా భార్య చదువుకుందని చెప్పి ఏదో ఉద్యోగం చేస్తే మేలని చెప్తే 60,000 అడిగినారు. ఫస్ట్ లేదు సార్ నా దగ్గర ఇదే ఉండేదంటే 40,000కు ఒప్పుకున్నారు. 40,000 కట్టించుకొని 1.5 మంత్ అయింది. కానీ టూ డేస్లో జాయిన్ చేయించుకుంటాము, జాయినింగ్ ఆర్డర్ ఇస్తాము, అది ఇదని చెప్పినారు. నేను తిరుగుతూనే ఉన్నాను, ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి నాకు వద్దులేదు సార్, నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి 1.5 మంత్ తర్వాత అడిగితే 1వ తారీఖు రమ్మన్నారు. 1వ తారీఖు పోయి చెక్ ఇచ్చినారు. నాకు అమౌంట్ అడిగితే 3వ తారీఖు డేట్ వేసి ఇచ్చినారు. నా భార్య పేరు మీదే ఇచ్చినారు. కానీ అకౌంట్లోకి పోతే కానీ అక్కడ బ్యాంక్లో బ్యాలెన్సే లేదు. సార్, దానికి సంస్థ సంబంధించిన యాజమాన్యంతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎంతమంది ఉన్నారండి? 340 మంది ఉన్నారు సార్ మొత్తం. అంటే ఏం ఉద్యోగాలు ఇస్తారని అక్కడికి? అగ్రికల్చర్ దాంట్లో మన మండలాలకి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి స్టాఫ్ని అరేంజ్ చేసి ఇట్లా ప్రజల దగ్గరికి పోయి ఇత్తనాలు ఏమి ఇత్తనాలు అవి అని చెప్పి మనకి అటు వరకు తెలుసు సార్. ఆయన అట్లా చెప్పినాడు, మేము అదే చెప్తున్నాము. అంటే ఇప్పుడు మీకు పేపర్ ప్రకటన ఏమైనా వచ్చిందా, లేకపోతే ఎలా ఇంటర్వ్యూలు ఎలా? 3 నెలలు అయింది ఇప్పుడు వీళ్ళు చేయబట్టి. పన్ను చేసేవాళ్ళు కానీ వర్క్ చేసేవాళ్ళు కానీ జీతాలు లేవు. ఎవరి దగ్గర అమౌంట్ 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 25,000 కట్టుంటే 5 లక్షల వరకు సెంట్రల్ గవర్నమెంట్ 6 మంత్స్లో రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి డిక్లేర్ చేసినారు. వీళ్ళు ఆ మాటలు నమ్మి జనాలు కట్టినారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది? ఇంకా ఇప్పుడే సార్ వచ్చింది, మీతో మాట్లాడి పోతున్నా. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఒక 100 మంది పైన వచ్చినారు సార్. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇప్పుడే ప్రస్తుతం ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చిన పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా మోసపోవడం జరిగింది. ఒక ఉద్యోగం నుంచి అంటే జాబుని బట్టి దాదాపు 30, 50 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసిన పరిస్థితి ఉందని చెప్తున్నాం. మనం చూడవచ్చు ఈ స్టేషన్ వద్దకి సాయంకాలం నుంచి వందల సంఖ్యలో ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపు 100 నుంచి 150 మంది వరకు బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఈ సంస్థ పెట్టారో వారిని కూడా అదుపులో తీసుకొని పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ సంస్థకి ఎలాంటి గుర్తింపు ఉన్న కోణం పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారి కింద స్థాయి సిబ్బందికి ఆదేశాల ప్రకారం బాధితులు ఎవరైనా ఎంత అమౌంట్ ఇచ్చారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారు సమాచారం సేకరిస్తున్నారు. దేవి, ప్రస్తుతానికి ఇది మోసపోయిన వారి సంఖ్య దాదాపు 300 వరకు ఉండొచ్చని తెలుస్తున్నారు. దాదాపు డబ్బులు కూడా 2 కోట్ల పైచులకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. దేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.